వెనెజుయలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్తుతం అమెరికా చెరలో ఉన్నారు. ఆ కేసును ఫేమస్ క్రిమినల్ లాయర్ బ్యారీ పొల్లాక్ వాదిస్తున్నారు. అమెరికా చాలా అనుభవం ఉన్న క్రిమినల్ లాయర్ అయిన మదురోపై మొత్తం 4 కేసులున్నాయి. నార్కో టెర్రరిజం, కొకైన్ కుట్ర, మెషిన్ గన్స్ కలిగి ఉండటంతో పాటు అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు కేసులు బుక్ చేశారు. అయితే గతంలో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే తరపున వాదించిన బ్యారీ పొల్లాక్ ఇప్పుడు మదురో తరపున అమెరికా కోర్టులో వాదిస్తున్నారు. సోమవారం కోర్టుకు వచ్చిన మదురోను జిల్లా జడ్జి ఎల్విన్ హెల్లర్స్టీన్ ప్రశ్న వేశారు. పరిచయం చేసుకోవాలని కోరగా ఆ సమయంలో మాట్లాడుతూ తాను వెనెజుయలా అధ్యక్షుడిని అని మదురో అన్నారు. యుద్ధ ఖైదీని అయినట్లు చెప్పారు. అయితే మార్చి 17వ తేదీన ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నారు. క్రిమినల్ లాయర్ బ్యారీ జే పొల్లాక్ కు సుమారు 30 ఏళ్ల అనుభవం ఉంది. సో హై ప్రొఫైల్ కేసుల్లో ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్లు, గవర్నమెంట్ అధికారులు, దిగ్గజ సంస్థల తరపున కేసులను కూడా వాదించారు. వికీలీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజేకు బెయిల్ ఇప్పించారు. ఓ కేసులో ఎన్రాన్ ఎగ్జిక్యూటివ్ ను నిర్దోషిగా తేల్చారు. ఇక ఈ కేసులో వాదనలు వింటున్న న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్స్టీన్ కు కూడా పెద్ద చరిత్ర ఉంది. 92 ఏళ్ల స్టీన్ అమెరికా న్యాయ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడు, కురు వృద్ధుడు. కొలంబియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. తొలినాళ్లలో ఆర్మీ లాయర్ గా కూడా పనిచేశారు. 1998లో అపనపటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన్ని జడ్జిగా నామినేట్ చేశారు. 9/11 అల్ ఖైదా ఉగ్రదాడుల కేసు నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన హస్ మనీ కేసు వరకు అనేక కీలక కేసులను ఆయన వాదించారు. ముఖ్యంగా ట్రంప్ అభ్యర్థనలను తోసిపుచ్చటం, వెనెజుయలా డ్రగ్స్ ముఠాల అక్రమ రవాణా 15 ఏళ్లుగా విచారణ జరుపుతుండటం ఎల్విన్ ప్రత్యేకత. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో మదురోను విచారించే బాధ్యత ఆయనపై పడింది. కాబట్టి ముందు మదురో కేసు విచారణ రసవత్తరంగా సాగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.